సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ కాలనీ సిఆర్ క్లబ్లో పలు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు జీఎం సంజీవరెడ్డి సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారిలు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముందు సింగరేణి సేవా సమితి మహిళలు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా సంతోషాల మధ్య గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జీఎం సంజీవరెడ్డి దంపతులు వృత్తి శిక్షణ పూర్తి చేసి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 252 మంది మహిళలకు ఖాదీ గ్రామ ఉద్యోగ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ద్వారా పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ తీసుకున్న చాలామంది మహిళలు సొంత యూనిట్లు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారని వివరించారు. వారికి సింగరేణి సేవా సమితి చేయుత ఎంతో ఉపయోగపడిందన్నారు. శ్రీరాంపూర్లో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగుల తయారీలో మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వరదలు చిక్కుకొని మృతి చెందిన SRP1 గని మేనేజర్ విజయ్ కుమార్ కూతురు తానియా సోని మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ATC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, DGM పర్సనల్ అరవిందరావు, పర్సనల్ మేనేజర్ కాంతారావు, సేవా కార్యదర్శి కొట్టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకని ఎవ్రీ ఇయర్ కూడా చాలా కాలం నుంచి నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఫండ్ సపోర్ట్ చేసి కొత్త కోర్సులు, అదేవిధంగా పాత కోర్సుల్ని నేర్చుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అయితే సర్టిఫికేట్స్ ఖాదీ గ్రామోద్యోగ హైదరాబాద్ వారిసే కొన్ని సర్టిఫికేట్స్ తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ఈ సర్టిఫికేట్ మేడం గారు చెప్పిన విధంగా ఏంటంటే మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, మనకి తెలియని అవన్నీ కూడా తెలుసుకొని మీరు వాటి ద్వారా వచ్చే ఒక లోన్స్ కావచ్చు, వాటితో వచ్చేటటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా వచ్చినట్లయితే మన పర్సనల్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు సపోర్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, హైదరాబాదు ఏదైతే సెంటర్స్ ఉన్నాయో పర్టికులర్గా ఆ సెంటర్స్ని విజిట్ చేయండి. మీరు ప్రాక్టికల్గా కనుక విజిట్ చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి యొక్క ఈ కోర్సులే కాదు, చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. దాంట్లో చాలా డెవలప్ చేసి మీరే నేర్చుకోవడం ఒకటే. ఈ సర్టిఫికెట్ చూపించి మీరు మీ వృత్తిలో సెటిల్ అవ్వచ్చండి. మంచిగా మీ కుటుంబానికి ఎదురుదోడు వాడోడుగా సెటిల్ అవ్వచ్చు. అందరూ సర్టిఫికెట్ తీసుకొని మంచిగా ఏదో నేర్చుకున్నామని అనుకోకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా కుటుంబాన్ని పోషించుకొని ఆసరాగా నిలబడాలని ఆశిస్తున్నానండి అందరికీ. అలాగే ఒకటి మిషన్, ఈ టైలరింగ్ ఇవే కాకుండా కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టే వాటికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి పార్టిసిపేట్ చేయండి. అందరూ మన చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఇది ఒక్కటే కాకుండా ఎందుకంటే మనం టైలరింగ్, జూట్ బ్యాగులు ఇవే కాకుండా అందరూ నేర్చుకొని ఎప్పటి నుంచో ఇవే నడుస్తున్నాయి. అలా కాకుండా కొత్త కోర్సులు కూడా ప్రయత్నించండి. ప్రయత్నించి అందరూ ఈ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం. ఈరోజు మనం కాలనీలో చూస్తే ప్రతి 40-50 ఇళ్ళకి ఒక సోదరి టైలరింగ్లోనో, మగ్గం వర్క్లోనో, వాటికి సంబంధించిన బ్యూటీషియన్ గానో ఏదో ఒకటి వాళ్ళు పనిచేస్తూ అంతో ఇంతో ఆర్థికంగా బలపడుతున్నారు. దాంతోపాటుగా మనం ఖాళీ సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా మన కాన్సెప్ట్ మారిద్ది. మన కుటుంబం మీద, మన పిల్లలు, మనం ఇంత బయటకు వచ్చి ఇలాంటి పనులు చేసి ఇవన్నీ చేయడం ద్వారా బయట సమాజం ఎలా ఉంది, సమాజం ఎట్లా ఉంది, మన కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, మన పిల్లలు ఎదగాలంటే మనం ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుంది. దానివల్ల ఈరోజు సింగరేణి కుటుంబ సభ్యులు చాలామంది ఆర్థికంగా బలపడ్డారు. ఇళ్లలో పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నారు. అన్ని విషయాల్లో మేము మగవారికి ఏమీ తక్కువ కాదు అనేటట్టుగా